కొంచెం వెనక్కి వెళ్దాం. 92లో మొదటి సినిమా చేశారు ఏవిఎస్ గారు, శ్రీనాథ్ కవి సార్వభౌముడు. ఆయన ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఎన్టీ రామారావు గారితో. ఎన్టీ రామారావు గారితో చేశారు. ఆయన జర్నలిస్ట్, ఆయన మంచి జర్నలిస్ట్, మంచి వక్త, ఏ టాపిక్ తీసుకున్న అద్భుతంగా మాట్లాడేవారు. ఆయనకి ఆ సందర్భానికి సంబంధించిన అనుభూతులు మీకేమన్నా గుర్తున్నాయా? అంటే అప్పుడు మీరు ఎంత వయసు ఉన్నారు? పిచ్చ ఫ్యాన్ నేను. ఐ వాజ్ ఇంటూ మై 5th క్లాస్. చిన్నదాన్ని, చాలా చిన్నదాన్ని. మేము విజయవాడలో ఉండేవాళ్ళం. ఆయనకి ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం. ఫస్ట్ ఇంతకు ముందు, దానికంటే ముందు ఆయన నవ్వితే నవ్వండి అని బాపు గారిది చేశారు. అండ్ ప్లస్ ఇంకోటి రేడియో ప్రోగ్రామ్స్ చేసేవారు. అలా బాపు గారు, రమణ గారి అటెన్షన్, ఆయన హీ కుడ్ గెట్ దేర్ అటెన్షన్. సో అప్పుడు బాపు గారు, రమణ గారు ఇది ఒకటి చేద్దు కానీ కెమియో అన్నట్టుగా దే సెడ్. ఒకటే చిన్న సీనే ఉంటుంది, కొంచెం సర్కాస్టిక్గా ఉండే కవి రోల్. అంటే ఫస్ట్ ఆయన ఒకప్పుడు సినిమా, ఎన్టీఆర్ గారి సినిమాలకు వెళ్ళి ఆ రష్లో ఆ పోలీసులతో లాఠీ దెబ్బ తిన్న ఆయన హీ యూస్ టు టెల్ మీ, ఒకప్పుడు పోలీసులతో లాఠీ దెబ్బ కూడా మేము తిన్నామే, అలాంటిది ఆయన పక్కన కూర్చుని అంటే నాకు అసలు ఆల్మోస్ట్ లైక్ గూస్ బంప్స్. అంటే అంతే కదా, ఇట్స్ లైఫ్ టైమ్, ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఆయన పక్కన కూర్చోవడం ప్లస్ ఆయనతో డైలాగ్ ఎదురుగా, ఫస్ట్ డైలాగ్ ఆయనతో చాలా సర్కాస్టిక్ గా ఆయన్ని ఇది చేస్తూ మాట్లాడే డైలాగ్ అనమాట. సో దట్ వాజ్ ఆన్ September 7th. ఫస్ట్ ఆయన కెమెరా ఫేస్ చేసింది September 7th, 1992. సో September 8 వాజ్ మై బర్త్డే. సో ఆయన September 7th షూటింగ్లో ఉండి, నా బర్త్డే ఆయన ఇప్పుడు మిస్ అవ్వరు. అక్కడి నుంచి మన రమణ గారి అబ్బాయితో విజయవాడ ఆయన వస్తుంటే నాకు పూతరేకులో ఏవో పంపించారు. వెరీ నైస్. అది ఇప్పటికే నాకు గుర్తుండిపోయింది. అందుకని ఆ డేట్ మేము విజయవాడలో ఉండేవాళ్ళం. అందుకే ఆయనకి September 8th, 7th అనేది ఇష్టం అనుకుంటా. చాలా ఏది మర్చిపోకపోయినా నా బర్త్డేకి మాత్రం ఎక్కడున్నా సరే ఆయన ఉంటారు. అలాగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అదొక ఇంపార్టెన్స్ ఉండేది. మా నాన్న బర్త్డే కానీ, నా బర్త్డే కానీ, ఇంట్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇంపార్టెంట్ డేస్ ఉంటే ఎవ్వరం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. న్యూ ఇయర్ నాన్నది వాళ్ళ పెళ్లి రోజు 31st, మా తమ్ముడి బర్త్డే కూడా December 31st, వాళ్ళిద్దరిది ఒకే రోజు. జనవరి 1st న్యూ ఇయర్, January 2nd నాన్న బర్త్డే. సో ఆ 3 రోజులు మొత్తం ప్రపంచం తలకిందలైనా అందరూ ఒకే చోటు ఉండేవాళ్ళు. నేను ఎక్కడున్నా సార్, న్యూ ఇయర్ లేదు ఏం లేదు, అక్కడే ఉండేదాన్ని. సో ఇంకోటి అలా ఇంకొక రకంగా చెప్పాలి అంటే, నా పెళ్ళైన తర్వాత కూడా ఆల్మోస్ట్ నేను నాన్నతో ఎక్కువ టైం గడిపాను. అక్కడ నేను ఆయన్ని మిస్ అవ్వనివ్వాల. ఆ విషయంలో నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. నన్ను ఎప్పుడు ఇట్లానే ఉండాలి, నువ్వు మాట్లాడితే మీ పుట్టింటికి వెళ్తున్నావు ఏంటి, ఇట్లాంటివి లేదు. ఎందుకంటే మీ మోర్ లైక్ ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా మేము ఇద్దరం అలానే ఉంటాం. చింటూతో ఒకసారి ఎవరికైనా పరిచయం అయితే నాకు తెలిసి ఆయనతో ఎవడన్నా గొడవపడి ఆయనతో ఎవరిని వెళ్ళిపోతారో నాకైతే తెలియదు. నాకు డే 1 పరిచయం నుంచి ఈ రోజు వరకు అదే పిలుపు, అదే ప్రేమ చింటూతో. నాకైనా అంతే, చింటూకైనా. నాకు ఆ విషయంలో చింటూ మీద చాలా ఇష్టం. అందుకే మంచి సినిమాలు చెయ్యి, బల్కీగా ఉన్నప్పుడు తిట్టేవాడిని ఏంటి అని. అంటే అంత చనువు ఉండేది, అంత మంచోడని తెలుసు నాకు. అందుకే మీ సమక్షంలో కూడా నేను కూడా ఒక మార్క్ ఇచ్చేస్తాను వాడికి. లేదు, నేను 100 మార్క్స్ ఎందుకు ఇస్తాను అంటే, తప్పులు జరుగుతాయి, తప్పులు జరిగాయని కూడా నాకు తెలుసు. కానీ దాన్ని సరిదిద్దుకునేవాడు కరెక్ట్ మనిషి. ఇప్పుడు నేను చెప్పిన 92 నుంచి కూడా లెక్కేసుకుంటే, అప్పుడు మీరు 10 years 11 years బేబీ ఉండొచ్చు. ఆ తర్వాత ఆయన వైభోగం మామూలుగా లేదు. నంది అవార్డ్స్ అయ్యుండొచ్చు. ఒక అద్భుతమైన నటుడు. లేదండి, వెంటనే ఏం రాలేదు. మేమేం చేసామంటే, అది అయిపోగానే అందరూ లేదు సినిమాలు వచ్చేస్తాయి, మిస్టర్ పెళ్ళాం రిలీజ్కి హైదరాబాద్ మీరు వచ్చేసేయండి, మిస్టర్ పెళ్ళాం మంచి క్యారెక్టర్. వెంటనే మిస్టర్ పెళ్ళాం ఫుల్ లెంత్ క్యారెక్టర్ మీరు చూసారు కదా. సో ఆల్మోస్ట్ లైక్ సెకండ్ హీరో క్యారెక్టర్ లాగా అది సెకండ్ హీరో కాదు, అది వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ఆయనకి. సో అది తెలియకుండానే చాలా ఒక మంచి పేరు తీసుకొచ్చి పెట్టేసింది. అది ఎక్కడికో హైప్ తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. సో ఇది నమ్ముకొని మేము ఏం చేస్తామని హైదరాబాద్ నాన్న షిఫ్ట్ అయిపోయారు. యూస్ టు వర్క్, మీకు తెలుసు కదా, ఆయన జర్నలిస్టు, ఆంధ్రజ్యోతిలో చేసేవారు. సో అందరినీ అడిగారు, మన రాధాకృష్ణ గారు వీళ్ళందరికీ తెలుసు. సో అక్కడ ఆయన రిజైన్ చేసి అప్పుడు రాధాకృష్ణ గారు వీళ్ళందరూ, మన ఆంధ్రజ్యోతి ఆయన ఎండి కానీ అందరూ, నువ్వు ఏ రోజు రావాలనుకుంటే యూ కెన్ కమ్ బ్యాక్ అని చెప్పారు. సరే సార్, నేను ఇట్లా అనుకుంటున్నాను, నాకు ఆయనకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో అట్లా వెళ్ళి ట్రై చేద్దాము, ఇప్పటికైనా నా అదృష్టాన్ని పరీక్షించుకుందాం అంటే సరే అన్న హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము స్కూల్లో జాయిన్ అవ్వడం అని 8 నెలలు ఏం లేదు, ఏమీ లేదు, అసలు నథింగ్. ఎవరికి తెలియదు మాకు. 8 ఎవరికి తెలియదు. 8 నెలలు ఒక కాల్ కానీ, ఒక అవకాశం కానీ ఏమీ రాల. ఆల్మోస్ట్ లైక్ తినడానికి కూడా కష్టమైపోయింది.
ఎందుకంటే అక్కడ వర్క్ చేసేవాళ్ళు జర్నలిస్ట్ గా journalist. శాలరీ వచ్చేది వి యూస్ టు మెయింటైన్ మిక్స్ అప్పట్లో ఎంత శాలరీ ఉండదు తెలుసు కదా తెలుసు. ఉన్న దాంట్లోనే బట్ పీపుల్ యూస్ టు బి సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్న దాంట్లో అమ్మ సర్దేది ఫ్యామిలీ మా చదువులు అది ఇక్కడికి వస్తాం హైదరాబాద్ రావని విజయవాడ టు హైదరాబాద్ ఆ ట్రాన్సిషన్ ఉంటుంది కదా లైఫ్ ట్రాన్సిషన్ ఉంటుంది ఖర్చులు పెరిగిపోతాయి తినడానికి లేదు ఏదో అమ్మమ్మ వాళ్ళు అప్పుడు ఇప్పుడు పచ్చళ్ళు పట్టి పంపించేవాళ్ళు కదా దాంట్లో కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తాం ఇంకా ఫైనల్గా అర్థమైపోయింది దానికి వెనక్కి వెళ్ళలేను అవమానం పడలేను వెనక్కి వెళ్తే అవమానం కదా. అవమానం పడలేను జర్నలిస్ట్ ఫెటర్నిటీ అంటే మామూలుగా ఉండదు. అందరికీ నేను చెప్పుకొని నాకు వస్తాయి అని చెప్పి వచ్చేసాను. లేదు మనం ఏం చేసుకొని పిల్లల్ని అనాథల్ని చేయలేం. వి ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మొత్తం లేదు ఇంకా అప్పటికి గడవట్లా. నెక్స్ట్ డే ఏంటో కూడా మాకు తెలియదు. అంటే ఆయనకి మేము చిన్నవాళ్ళం మాకు అసలు ఏమీ తెలియదు. తీసుకెళ్ళి పిల్లలకి తినిపించి మనం తినేద్దాం ఆ స్టేజ్కి వెళ్ళాం. అంత జరిగింది అంత స్టేజ్కి వెళ్ళాం. ఎవ్వరికీ తెలియదు ఇది. ఇప్పుడే మీ దాంట్లో ఫస్ట్ టైం నేను చెప్తాను. నో వన్ నోస్ దిస్. అయ్యో నాకు తెలిసి ప్రభు అంకుల్ కూడా తెలిసి ఉండొచ్చు. ఇది అంత దూరం వెళ్తే ఆల్మోస్ట్ లైక్ ఇంకొక కాసేపట్లో ఇది జరుగుతుంది అనగా సమ్మన్ కేమ్ హోమ్ బెల్ కొట్టి ఇంటికి వచ్చి సార్ ఇట్లా కృష్ణారెడ్డి గారు వాళ్ళు సినిమా అవకాశం వచ్చింది సూపర్ అంటే నాన్న నేను చెప్తున్నారండి. హీ వాజ్ లైక్ షాక్లోనే ఉన్నారు. ఏం చెప్తున్నారండి అని అంటే ఇంకొక గంటలో మేము చేసుకోవాల్సింది ఇంటికి వచ్చి మనిషి తలుపు కొట్టి అడ్వాన్స్ ఇచ్చారు. కృష్ణారెడ్డి గారి సినిమానో సంథింగ్ ఇట్లానే మెయిన్ ఎందుకంటే ఆయనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళలో బాపు గారు ఆయనకి జన్మనిస్తే వీళ్ళందరూ ఆయన పెంచి పోషించారు. కృష్ణారెడ్డి గారు, రామానాయుడు గారు, అందరూ గారు అంటే నో వన్ అంటే మేబీ పేర్లు ఇప్పుడు పొరపాటున రాకపోవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయన ఎదుగుదలలో ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ హస్తం ఉందని ఆయన ఎప్పుడు చెప్తారు. వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు దివాకర్ బాబు గారు నాన్న కోసం రాసేవారు. ఇప్పటికీ శుభలగ్నం కానీ శుభలగ్నం కానీ రంగు పడుద్ది ఇవన్నీ ఆయన పుట్టించింది. ఘటోత్కచుడు రంగు పడుద్ది కానీ ఇవన్నీ ఆయన పుట్టించినవి. సో అది ప్రతిదీ ఒక్కొక్కటి అది అయిపోగానే వెంటనే నెక్స్ట్ డే నా కోసం వచ్చి పాప యాక్ట్ చేస్తుందని అసలు నేను ఎక్కడ చూసారో ఏమిటో నాకు తెలియదు. అప్పుడు నేను రాఘవేంద్రరావు గారి దీంట్లో సినిమాలో ముద్దుల ప్రియుడు అని చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. రాజశేఖర్ గారి సినిమాలో మంచి క్యారెక్టర్ వెంకటేష్ గారు ముద్దుల ప్రియుడు అల్లరి ప్రియుడు ముద్దుల ప్రియుడులో రమ్యకృష్ణ గారి సిస్టర్. ఐ వాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ రమ్యకృష్ణ గారి తర్వాత హైట్ ఉండేదాన్ని కదా. సో నెక్స్ట్ డే ఉండేదాన్ని అనమాట ఏజ్లో. అది నెక్స్ట్ వెంటనే అనుకోకుండా అది అడ్వాన్స్ వచ్చింది. సూపర్ అసలుకి ఐ ఆమ్ లైక్ ఓకే దేవుడు రాశాడు అంతే రాసి పెట్టాడు అంటే ఎటో వెళ్ళిపోవాల్సింది లైఫ్ మన లైఫ్ ఉందిరా బాబు ఆ రోజు ఆఖరి రోజు కాదు ఇంకా చాలా ఉంది ఇప్పుడే ఎలా అని చెప్పేసేసాను. సో దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాను అంతే. ఆ తర్వాత నాకు అది ఇంకా తర్వాత ఎన్ని సినిమాలు అండి అద్భుతాలు కదా. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఖచ్చితంగా బ్రహ్మానందం గారు, ఏవిఎస్ గారు, అలీ గారు, బాబు మోహన్ గారు కంపల్సరీ ఉండేవారు. కోట శ్రీనివాసరావు గారు. కానీ వీళ్ళ కాంబినేషన్ ఆఫ్ అసలు అద్భుతమైనట్లు కదా, ఎక్స్ట్రాడినరీ. ప్లస్ వీళ్ళ హోంవర్క్ కూడా అలానే ఉండేది. హోంవర్క్ చేసుకునే వాళ్ళు, నాన్న రాసుకునే వాళ్ళు మేనరిజమ్స్, ఇందులో ఈ మేనరిజం పెట్టాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఎన్ని మేనరిజమ్స్ బాగా ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు నేను ఎక్కువ ఇది చేశాను కదా, నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఇప్పుడు ఎవరైనా ఎదురు మనిషి ఏమన్నా మాట్లాడినా కొంచెం టిపికల్గా ఏమైనా ఇది ఉన్నా అది గుర్తుపెట్టుకొని ఏదో సినిమాలు ఇప్పుడు అతుత్తి అవన్నీ కూడా ఈయన ఎక్కడో నత్తి తెచ్చుకోవడం. ఈయన జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు జర్నలిస్టా లేకపోతే ప్రెస్ ఇది ఉన్నప్పుడు జర్నలిస్ట్ కానీ అప్పుడు చూసి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇది ఎక్కడైనా మనం టిపికల్ గా ఆర్టిస్ట్ కూడా అవ్వలేదు అప్పటికే. మిమిక్రీ అవి చేసేవాళ్ళు, స్టేజ్ షోస్ అది దీంట్లో పెట్టుకున్నారు. డైరెక్టర్ గారిని అడిగితే ఓకే అన్నట్టుగా దాని ప్రకారం రాశారు. అసలు అదవుతుంది అబ్బా దబ్బా జబ్బా అబ్బా దబ్బా జబ్బా అంటే ఆ రోజుల్లో కామెడీ కూడా స్వచ్ఛంగా ఉండేది. చాలా హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళు జనాలు. అంత మంచి బ్యూటిఫుల్ స్పీడ్లో ఉంది మనిషి. టక్మని ప్రొడక్షన్లో దిగినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్పలేదా? అంటే అమ్మగారికి అసలు వాయిసే ఉండేది కదా చెప్పేది. కానీ నాన్నకేంటంటే ఆయన కొన్ని డ్రీమ్స్ ఉండేవి. డైరెక్షన్ అనేది అంటే హీఈస్ మల్టీ టాలెంటెడ్, మీకు తెలుసు కదా. సో ఆయన ఇదిని ఆపలేకపోయాం. ఫస్ట్ ప్రొడక్షన్లో కూడా ఏంటంటే అది కంప్లీట్గా ఆయన ఒక్కళ్ళే దిగాలనుకోలేదు, వేరే ఇద్దరు పార్ట్నర్స్ అనుకున్నారు. లాస్ట్ మూమెంట్లో అనుకోని కారణాల వల్ల వాళ్ళిద్దరు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. సో దెన్ హీ హ్యాస్ టు డూ ఇట్ అలోన్. చెప్పాం కదా, అక్కడ కూడా ఏంటంటే అభిమానం.
ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి, ఇంత జరిగింది నేను ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ ఒక్కటి లేకపోతే అంత సఫర్ అయ్యేవాళ్ళు కాదు ఆ టైంలో. కరెక్ట్గా ఆ సినిమా స్టార్ట్ అయింది, మా సినిమా జరుగుతుంది, అనుకోకుండా 2003 ఆగస్ట్లో ఫస్ట్ టైం కొలాప్స్ అయ్యారు ఆయన. అందరూ ఏమనుకున్నారంటే దీనివల్ల కొలాప్స్, సినిమా వల్ల, ఆ సినిమా ఏదైనా ప్రాబ్లం వల్ల కొలాప్స్ అయింది. యాక్చువల్లీ ఫస్ట్ లివర్ సిరాసిస్ స్టార్ట్ అయింది ఆగస్ట్ 2003 ఆగస్ట్లో ఫస్ట్ కొలాప్స్ అయ్యి బ్లడ్ వామిటింగ్ అయిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యింది. అది చాలా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ దెబ్బ చాలా ఇది కొడుతూనే ఉంది, వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం మేము ఆ మెడిసిన్స్ అవన్నీ చూసుకొని మ్యాక్సిమం పుల్ చేసాం. వెంటనే లేదు సిరాసిస్ అంటే 2008 వరకు పుల్ చేసాం. 2003లో జరిగితే 2008 వరకు 5 years సర్జరీ లేకుండా ఇది చేసాం. ఫైనల్గా ఇక ఆప్షన్ లేదు, సర్జరీకి వెళ్ళాలి అనుకున్న టైం వరకు పుల్ చేయగలిగాం. కానీ లాస్ట్ మినిట్లో ఏమైందంటే ఆయన ఆల్మోస్ట్ లైక్ 1% ఛాన్స్కి వెళ్ళిపోయింది. మాకు అది తెలియదు. డాక్టర్స్ ఏమంటున్నారంటే చెయ్యాలండి అంటున్నారు, కానీ సడన్గా బాడీ డీహైడ్రేట్ అయిపోయి ఎన్కెఫెలోపతి అనే స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. అంటే ఎట్లా అంటే ఎదురున్న మిమ్మల్ని గుర్తుపట్టు, ఇట్స్ కంప్లీట్లీ ద బ్రెయిన్ వాజ్ నాట్ వర్కింగ్. ఆయన ఎవరిని గుర్తుపట్ల, ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాన్షియస్. ఎవరిని చూపించినా సరే మా డాటర్ ప్రశాంతి, ఈ ఒక్క మాట తప్పితే ఆయన ఇంకో మాట వినలేమే. మా అమ్మని గుర్తుపట్ల, మా తమ్ముడిని గుర్తుపట్ల, ఆయన బ్రదర్స్ని కానీ ఎవరిని గుర్తుపట్ల. ఆయన ఎవరిని చూసినా మా డాటర్ ప్రశాంతి అది చెప్పేవాడు అంతే. అంతే, ఆ ఒక్క మాట. అది ఆ అపార్ట్మెంట్లో ఉండే. తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. చేసిన తర్వాత వాళ్ళు కష్టం అమ్మ, ఆయన రేపు మార్నింగ్కి సెట్ అవ్వగలిగితే, అట్లీస్ట్ ఆయన నార్మల్గా మాట్లాడగలిగితే, అట్లీస్ట్ వీ కెన్ ట్రై ఫర్ అ సర్జరీ. ఈ క్షణంలో అయితే ఆయన సర్వైవల్కి 1% ఛాన్స్ ఉందని చెప్పారు. 1%, 10%లో ఏం లేక 1% ఛాన్స్ ఉంది ఆయన సర్వైవల్కి. బికాస్ హీ హెస్ గాన్ ఇన్ టు షాకింగ్ స్టేజ్, ఆల్మోస్ట్ లైక్ కోమాలో ఉన్నట్టే మీకు లెక్క. సో రేపు మార్నింగ్కి ఆయన సెట్ అయ్యి, రేపు మార్నింగ్ ఆయన మళ్ళీ స్పృహ వస్తే, అప్పటికి ఆ చెప్తూనే ఆయన హిస్ లాస్ హిస్ కాన్షియస్నెస్, ఆ మాట చెప్తూనే అసలు మాకేం లేదు, తెల్లార్లు కూర్చొని ఉన్నాం. అప్పటికి ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్లో ఉన్నారు? లేదు, అప్పటికి చాలా లాస్లో ఉన్నాం. చాలా ఇది పోయింది, సినిమాలు లాస్ అయ్యి, వేరే 2 సినిమాలు పోవడము, డబ్బులు పోవడం, మల్టిపుల్. కానీ చాలా సంపాదించాలి కదా, అంటే అట్ ద టైం పిచ్చి డబ్బులు వచ్చినాయి. అంటే అసలు ప్రతి సినిమాలో అంటే కాదు సార్, ఒక మాట చెప్తున్నాను, అప్పటి రెమ్యూనరేషన్స్కి ఇప్పటి రెమ్యూనరేషన్స్కి చాలా తేడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లానింగ్ వాజ్ సమ్వేర్, ప్లానింగ్ మిస్ అయింది. ఎగ్జాక్ట్లీ. మిగతా నటులు పక్క పెద్ద నటులే ఉన్నారు ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్ లాగా వాళ్ళు చూసుకున్నారు. ఈయన ఆ విషయంలో కొంచెం లిబరల్గా ఉండేవారేమో అనే పాయింట్ నేను చెప్తున్నాను. అది కరెక్టే. అంటే నేను అది కూడా చెప్తాను, అది వాంటెడ్లో కూడా కాదు, తెలియక ఎక్కడో మిస్ కొట్టింది. ప్రాపర్ గైడ్ చేసేవాళ్ళు లేక. ఎందుకంటే ఫస్ట్ చాలా కష్టాలు చూసి సడన్గా వీ గాట్ ద మనీ, మేము కూడా కొంచెం లిబరల్గా ఖర్చు పెట్టేసేయడం, ఫస్ట్ కష్టం చూసిన వాళ్ళం కదా. సో సడన్గా డబ్బులు వచ్చేప్పటికి నేను నాన్న ఆ డ్రెస్ కొనుక్కుంటా అంటే కొనుక్కోమా అంటే ఆయన ఏంటంటే మేము సంతోషంగా ఉంటే చాలే కష్టపడదాము పిల్లల కోసం. వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు రేట్ ట్యాగ్ చూసి ఏ రోజు ఆ రేంజ్ లో ఆయనకి అది ఏంటంటే, కానీ మీది యాక్చువల్లీ ఆ రేంజ్ కదా, యాక్చువల్లీ మీది ఆ రేంజ్. గెస్టెడ్ ఫ్యామిలీ కదా మీది. 100% మీ మదర్ ఫాదర్ చాలా, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు గెస్టెడ్ ఆఫీసర్ పిల్లలు. చాలా మంచోడని మీ మామగారి దగ్గర నుంచి కితాబు తీసుకున్న తర్వాత మా సిస్టర్ కూడా డాక్టర్ యుఎస్ఏలో, బావగారు కూడా డాక్టర్ యుఎస్లో ఉంటారు. ఇద్దరు వెల్ సెటిల్డ్. యుఎస్లో డాక్టర్ అంటే వెల్ సెటిల్డ్ కాకుండా ఎలా అయితే ఇప్పుడు మీ పరిస్థితి ఫైనాన్షియల్లీ అదే రేంజ్ మెయింటైన్ చేస్తున్నారా చింటూ? ఫైనాన్షియల్లీ ఎలా ఉంది? అదే మెయింటైన్ చేస్తున్నాను. నాకు ఓన్ హౌస్ ఉంది, ఎటువంటి ఇది పెట్టుకోను నేను. ఎటువంటి ఫైనాన్షియల్ పంచాయతీలు ఉండవు అస్సలు పెట్టుకో. నాకు ఎవరు ఫోన్ చేసి నువ్వు నాకు రూపాయి ఇవ్వాలని అడగకూడదు, అది మాత్రం నా వల్ల కాదు. కాబట్టి ఎందుకు అలాంటిది ఎలా వచ్చింది అంత తెలివి అంటే చిన్నప్పటి నుంచి అంటే నేను ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. తిని హ్యాండిల్ చేసినంత ఇది నేను హ్యాండిల్ చేయలేను. నాకు అందుకే ఈఎంఐలు అవి కూడా నా వల్ల కాదు. ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా నిజంగా ఇప్పుడు ఏమైనా కొన్ని ఈఎంఐలో కొన్నానంటే ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ ఈఎంఐ క్లియర్ అయ్యే వరకు నాకు నిద్ర పడుతుంది. అదొక ఇది నాకు మంచిది. అది మంచి జబ్బు, అది జబ్బు, మంచి జబ్బు, అది కరెక్ట్. మళ్ళీ ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఫస్ట్ నాకు ఇచ్చేస్తారు, నువ్వు మాట్లాడు.
అంటే ఆ ప్రెషర్ నేను తీసుకోలేను, తెలియకుండా తనకి క్లియర్ అంటే disturb వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఒక కాన్షియస్ లో ఆ, పెరుగుంటారు. డబ్బులు ఉన్న పిల్లలు కదా, అది. జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. మనకేంది లేకుండా ఆ, లేకుండా అలా అని మా అత్తయ్య గారు షీ కెన్ హ్యాండిల్ ప్రెషర్. మా మావయ్య గారు మళ్ళీ తీసుకునే వాళ్ళు కాదు. మా ఇంట్లో ఏంటంటే మా అత్తయ్య గారు ప్రెషర్ తీసుకునే వాళ్ళు, కష్టం నష్టం అవన్నీ చూసుకునేవాళ్ళు. మళ్ళీ మా మావయ్య గారు ఆ ప్రెషర్ సేమ్ అదే మెంటాలిటీ అది అందుకనే నా డాడీ మా మావయ్య గారు కానీ మా ఆడబడుచు కానీ వీళ్ళెవరు ప్రెషర్ హ్యాండిల్ చేయలేరు. సో దేవర్ లైక్ ఫుల్ జీన్స్ డాడీ నుంచి వచ్చి మొత్తం వీళ్ళిద్దరికి మా అన్న చెల్లెలు ఇద్దరికి అదే అనమాట. మళ్ళీ మా ఇంట్లో మా అత్తయ్య గారు షీ కెన్ హ్యాండిల్ ప్రెషర్, కష్టం కానీ నష్టం కానీ, అమ్మ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. ఇప్పుడు ప్రతిదీ ఏదైనా వచ్చినా అదే అంటారు, నువ్వు ప్రెషర్ హ్యాండిల్ చేస్తావు కాబట్టి వాడు నేను పక్కన చక్కగా పక్క కూర్చున్నారు, నేను ఇలానే చేసి మీ మావయ్యని చెడగొట్టాను, ఇప్పుడు నువ్వు అలా చేసి చింటూ నువ్వు చెడగొడుతున్నావు అని చెప్పనేవారు. చింటూని ఏ రకంగా చెడగొడుతున్నారండి మీరు? గారం. నాకు 2 పిల్లలండి, నా కూతురును ఈయన. అంతే, బాగా చెప్పారు. అదే చెప్తున్నాను, ఇంట్లో ప్రతి దానికి ఏంటంటే పోటీ పడతారు, ఇద్దరు పోటీ పడతారు. మళ్ళీ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కాదు. నాన్నకు అది చేసావు కదా, నువ్వు నాకు ఇది చేయి. అమ్మా నువ్వు అది ఎందుకు ఆ పిల్లకి ఎందుకు చేస్తావు, నాకెందుకు చూడవు నువ్వు, నీ కూతురు అంటేనే ఇదా అంటే నీ కూతురుకైతే నువ్వు వచ్చి వండి పెడతావా, నాకైతే నాకు చెయ్యి. సో అలా అనమాట. బాగుందండి, గిల్లి కజ్జాలు కరెక్ట్ గా చేస్తున్నాడు. ఇద్దరే యాక్టింగ్ బయట చేయమంటే ఇంట్లో చేస్తున్నావు నువ్వు, అది జీవిస్తున్నారు ఇంట్లో. అదే ఇంట్లో జీవిస్తున్నావు నువ్వు, బయట చేసే వ్యవహారాలన్నీ చెప్తా నేను. నిజం అనుకుంటా నాకు తెలియకపోతే కదా. అది